ఇవాళ దుఃఖం 6 నెలలు పోయాక అదే సుఖం. ఇవాళ మనం బాగులేదు అనుకున్నది తర్వాత బాగుంటుంది. ఇవాళ బాగుంది అనుకున్నది తర్వాత కాలగమనంలో మార్పులు వచ్చేస్తాయి. అందుకని ఏం జరిగినా సరే అలా కళ్ళప్పగించి చూడమన్నాడు. ఓషో కథల్లో కూడా అదే చెప్పాడు. దుఃఖించుకొని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు. దుఃఖించడానికి కారణం మనం కూడా అదే క్వశ్చన్ వేసుకోవాలండి. మనం దుఃఖం వచ్చింది, మనం ఏడుస్తున్నాం, దుఃఖించకండి, ఏడవడం మానేయండి అని చెప్పడం లేదు. ఎమోషన్స్ అవుట్లెట్. కళ్ళంబట్టి నీళ్ళు ఎప్పుడైతే వచ్చేసాయో చాలా రిలీఫ్ వస్తుంది. మనకు కొన్ని రకాల హార్మోన్స్ వెళ్ళిపోతాయి. తర్వాత బ్యాడ్ హార్మోన్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను, అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను అని ఒక్కసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎవరి కోసం ఏడుస్తున్నాను? వాడెవడో తిట్టాడు, ఆడంత మాటలు నిజమా? అబద్ధం అనే కదా నువ్వు ఏడుస్తున్నావు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళని పట్టుకుని వాయించాలి. అంతేగాని నువ్వు ఏడవడం ఏమిటి? ఈ రకమైనటువంటి ఆలోచన మనకి రావాలి. దుఃఖించుకొని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు. దుఃఖించడానికి కారణం ఉందా అని అడుగుతున్నాడు. ఏడవకు అని చెప్పినంత మాత్రాల మనుషులు ఏడవకుండా ఉంటారా? ఉండరు. ఇంకా ఎక్కువ ఏడుస్తారు, ఇంకా వాల్యూమ్ ఇంకా పెంచేస్తారు. వాళ్ళకన్నా ఎక్కువ మనం ఏడవాలనుకుని ఏడుస్తారు అనమాట. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఎప్పటి నుండో ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు, అక్కడ ఎవరో కూర్చున్నారు, ఎవరో ఒకళ్ళు ఈ లోపల ఏడుపు కొంచెం తగ్గింది. ఒకళ్ళు పెద్దరెడ్డి గారు ఇచ్చారు, అని మొదలెట్టారు వీళ్ళు. ఆయన వెళ్ళిపోయాడు, ఊరుకున్నారు. అయ్యా మళ్ళీ ఇంకోటి ఎవరో వచ్చాడు, అని మళ్ళీ మొదలెట్టారు. అసలు ఈ ఏడుపు న్యాచురల్గానే వస్తుందా? అసలు ఈ ఏడుపుకి అసలు కారణం ఉందా? డ్రామా పర్పస్ కోసం ఏడుస్తున్నాం. వాళ్ళకన్నా గట్టిగా నేను ఏడవాలంటే నాకన్నా గట్టిగా వాళ్ళు ఏడవాలి. సింపతి. అందరికీ తెలుసు నువ్వు ఏడ్చే ఏడుపు అబద్ధమని. నిజంగా ఏడ్చే వాళ్ళు అంత గట్టిగా ఏడవలేరు, అంత ఓపిక ఉండదు అసలు. మధ్యలో కొంచెం కాఫీయో టీయో పోస్తారు, మళ్ళీ మొదలెడతారు. చూడండి మీరు కావాలంటే. నా మాటలు అబద్ధమా అండి? ఉందా లేదా? ఏదో తక్కువైంది కొంచెం వెయ్యమ్మా అంటారా ఏడుపు ఆపేసి? మళ్ళీ తాగుతారు, మళ్ళీ కొంచెంసేపు ఏమో కవులు చెప్పుకుంటారు, మళ్ళీ అదిగో వాళ్ళు ఎవరో వస్తున్నారు, కొట్టుకోండి అంటారు, వాళ్ళు ఎవరో వస్తారు, వీళ్ళు మళ్ళీ బాగా మళ్ళీ మొదలెడతారు. వాళ్ళు వచ్చి ఊరుకుంటే ఏడవకుంటారు. నీ మొహల్లా నన్ను నిజంగా ఏడుస్తున్నావా, వెళ్ళి తొందరగా అవతలకి. ఆ ఇడ్లీ పొట్లాలు వచ్చాయి, ఆ గదిలోకి వెళ్ళి ఇడ్లీ తినాలి అనుకుంటారు. రాత్రంతా జాగారం చేయాలి కదా అక్కడ. ఇలాంటి ఏడుపుల్ని చూసే శ్రీకృష్ణ పరమాత్మ చిద్విలాసంగా నవ్వుతున్నాడు. నీ ఏడుపు నిజం కాదు నాకు తెలుసు. ఈ ఒక్క నిమిషం అయిపోయింది అనుకో, పిల్లలు కూడా చూడండి మొదలెట్టేస్తారు. ఎలా వచ్చేస్తాయో కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు అడిగింది మనం ఇచ్చామనుకోండి, టక్మా ఆపేస్తారు వాళ్ళు. అసలు ఎంత ఎంత బిల్డప్ ఇచ్చి ఏడుస్తారంటే అమ్మ బాబాయ్, నిజంగా హడిలిపోతాం మనం. వాళ్ళ అమ్మ ఉంటుంది, ఏం కాదు అది తొలకదు బెణకదు, ఏం కాదు ఉండి తగ్గిపోతుంది చూడటం, అలాగే తగ్గిపోతుంది. ఆ ఫ్రిడ్జ్లో ఏదో తీసి ఇచ్చేసే వాళ్ళు టక్కుమని ఆపేస్తారు. ఏడుపు లేదు, దుఃఖం లేదు, కడుపులో నీళ్లు లేవు, కళ్ళలో నీళ్లు లేవు, కడుపులో దుఃఖం లేదనేవారు. అయినా సరే ఏడ్చేస్తారు. అలాంటి ఏడుపుల్ని చూసి ఎప్పటి నుండో ఏడుస్తున్నారు. ఇప్పుడు వద్దంటే ఆపుతారా? ఆపరు. ఆ కార్యక్రమం అంతా అయితేనే కానీ వాళ్ళు ఆపరు. ఎవరి ఏడుపు వాళ్ళు ఏడ్చుకోవచ్చు, కాకపోతే ఏడవడానికే కారణం కనిపించడం లేదు అంటున్నాడు మన గీతాచార్యుడు. ఏడవడానికి నాకు కారణం తెలియట్లేదు, నీ ఏడుపేయటం నాకు అర్థం కావడం లేదు. ఇకపోతే రెండవది, వాళ్ళు నశిస్తారు అని దుఃఖించారు. ఒకటి, భీష్మద్రోణులు సదాచారవంతులు, సత్ప్రవర్తన కలవారు, సజ్జనులు, వారు మహానుభావులని అర్జునుడే అన్నాడు. అలాంటి వారి ప్రవర్తనలో దుఃఖానికి అవకాశం లేదు. ఒకటి. రెండవది, వాళ్ళు నశిస్తారు అని నువ్వు దుఃఖించాలి. వాళ్ళు మంచి వాళ్ళు, అయ్యో వాళ్ళు చనిపోతారు అని నువ్వు దుఃఖించాలి. ఇది వాస్తవమా? నిజంగా వాళ్ళు నశిస్తారా అంటే, నశించేది ఎవరు? దేహాలు నశిస్తాయి. మానవ దేహం సామాన్యమైనది కాదు, అది ధర్మ సాధనం. అందుకే అది దుర్లభము. దుర్లభమే అయినా దూరం కాకుండా ఉండలేదు. ఈ దేహాలన్నీ కూడా ఒకానొక రోజున నశించిపోయేవే. ఈరోజు నువ్వు కాకపోతే రేపు పొద్దున ఇంకోటి వచ్చి చంపేస్తాడు. నువ్వు కాదనుకో, నీ కొడుకు వచ్చి చంపుతాడు.
లేకపోతే నీ మానవుడు వచ్చి చంపుతాడు, నీ ముని మానవుడు వచ్చి చంపుతాడు. ఎంత చేస్తారా, మా రాజ్యం అంతా లాగేసుకుంటారా మీరు అని నువ్వు వదిలేసి వెళ్ళిపోతాయి. ఇక్కడతోటి ఇదేమీ ఆగదు. ఎందుకంటే దేహాలు అశాశ్వతాలు, మనకి తెలుసు ఆ విషయం. అక్కడ మనిషి చచ్చిపోయాడు, ఇంకా ఏం మాట్లాడు. అందుకని అక్కడే కూర్చుని వాళ్ళు చేసినవన్నీ కూడా వీళ్ళన్నీ ఏకరువు పెడుతూ ఉంటారు. అనకూడదు కానివ్వండి, ఇలా చేశాడండి, అలా చేశాడండి. ఎందుకంటే వాళ్ళు లేవడుగా, ఇంకా ఆ దేహం నశించిపోయిందిగా. మాతో సంతకాలు ఎట్టిచ్చేస్తున్నాడండి, మాతో ఇలా చేశాడండి, అలా ఇవాళంటే ఇలా అయిపోయింది అనుకోండి. పోయిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదు అనుకోండి అంటూనే ఉంటారు, మళ్ళీ మొదలెడుతూనే ఉంటారు. మామూలు ఇది కాదండి ఇది. ఎంత ఏడిపించాడండి, కోడళ్ళని కాల్చుకు తినేసాడు కదా, ఇవన్నీ అంటూనే ఉంటారు. మళ్ళీ అయ్యో ఎంత 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 చేశాడో, ఎంత చేశాడో అని తక్కువ మార్చేస్తారు ఎమోషన్ అంతా. వాళ్ళు ఎదురుకుండా శ్రీకృష్ణుడు కూడా నిలబడినవాళ్ళేనండి. మానవ దేహం దుర్లభమే అయినా అది క్షణభంగురం, క్షణాల్లో పతనమై పారిపోతుంది. ఎవరి దేహం అయినా సరే నిలవదు. అలాగే అర్జున, భీష్ముడి దేహం, ద్రోణుడి దేహం కూడా నిలవదు. అలాంటప్పుడు వారి దేహాల విషయంలో నీకు దుఃఖం తగ్గిందేనా? ఇవాళ కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకు పోతారు వాళ్ళు. దానికోసం నువ్వెందుకు ఏడుస్తావు? భీష్మ ద్రోణాదులు సత్ప్రవర్తన కలవారు కనుక దుఃఖింపదగిన వారు కారు. వాస్తవానికి వారు ఆత్మస్వరూపులే కనుక శోకింపదగిన వారు కారు. ఇక వాళ్ళు ఎలాగో దేహులు కారు కనుక అవి నశిస్తాయి కనుక వాటి గురించి నువ్వు దుఃఖింపనవసరం లేదు. ఇక దుఃఖం ఏమిటి? ఎవరి కోసం? దుఃఖింపదగని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నాడు అర్జునుడు. అర్జునుడే కాదు, అందరూ కూడా అలాగే దుఃఖిస్తున్నారు. ఎప్పుడో చచ్చిపోయిన తాతగారిని తలుచుకుని 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 ఏడుస్తున్నాం మనం. అది అవసరమా? తలుచుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, అంతే. దేహాలే ఆత్మయని భావించి ఆవేదన చెందుతున్నారు. ఈ వాస్తవం అర్థమైతే ఎవరి కొరకు దుఃఖించవలసిన అవసరమే లేదు. సో ఇప్పుడు దుఃఖానికి కారణం ఉందా? ఈ ప్రపంచంలో మనం బతకడానికి ఉన్నాం, బాధపడడానికి ఉన్నామా అండి? బాధపడడానికి ఉన్నామా, బతకడానికి ఉన్నామా? బతకడానికి వచ్చాం. ఉన్న మనం ఎంతకాలం ఉంటాం? ఎవరైనా అంతే కదా. చూసేందుకు కళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఎందుకు రెప్పలు ఉన్నాయి. రెప్పలు వాళ్తే కళ్ళు మూస్తాం, రెప్పలు లేస్తే కళ్ళు తెరిచి చూస్తాం. ఇంతవరకు ఎన్నిసార్లు కళ్ళు తెరిచాము, ఎన్నిసార్లు కళ్ళు మూసాము? ఒకసారి ఆలోచించండి. ఈ జీవన ప్రవాహంలో ఎన్నిసార్లు కళ్ళు తెరిచాం, ఎన్నిసార్లు కళ్ళు మూసాం? రెప్పపాటు ఆగకుండా జరుగుతూనే ఉంది ఈ డ్రామా అంతా. ఒకనాడు ఏదో ఒక రెప్పపాటుతో ఆట కాస్త ఆగిపోతుంది. అది చివరి రెప్పపాటు, అదే చావు. ఒక డ్రామా, సెకండ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఇంతకీ ఈ చివరి రెప్పపాటు ఏదో ఎవరికి తెలుసు? ఎప్పుడు లాస్ట్ రెప్పపాటు మనం ఏమన్నా చెప్పగలమా? మన గురించే మనం చెప్పగలమా? వాడెవడి గురించో నువ్వు ఎలా చెప్పగలవు? ఈ నిమిషంలో నువ్వు వాడికి బాణం వేసి చంపలేదు అనుకో, ఇంకోటి ఎవడో వేసి చంపుతాడు. నువ్వు కాదనుకో, నీ సైన్యంలో ఇంకోడెవడో చంపుతాడు. నువ్వే పెద్ద హీరోనని ఎందుకు ఏడుస్తావు? తెలియనంత మాత్రాన చావు నుండి ఎవరు తప్పించుకుంటారు? ఏ రెప్పపాటు చివరిదో ఎవరికి తెలియదు. అందుకే జీవితం రెప్పపాటు అంటారు. వాలేది రెప్ప, మునిగేది తెప్ప. తెప్ప. ఎవరు ఏడవాలి? ముప్పు తిప్పలు ఎక్కడుంటాయి అర్థమైతే ఎవరు ఏడవాలి? ఎవరి కొరకు ఏడవాలి? పోయిన వాళ్ళ కొరకు ఏడవాలి. ఎవరు ఏడవాలి? ఉన్నవాళ్ళే ఏడవాలి, పోయినవాడు ఏడవడం. ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఏడవాలి. వాడి చుట్టూరా పెట్టుకుని వాడి చుట్టూరా కూర్చుని అందరూ ఏడుస్తూ ఉంటారు. పోయినవాడైతే ఏడవడం. అవునా కదా? అలాగే మరి ఉన్నవాళ్ళు పోకుండా ఉంటారా? ఈ ఏడ్చేవాడు పోకుండా ఉంటాడా? విడిపోతాడుగా ఒకరోజు. సో దట్ ఈస్ ద అండర్లైన్ ఫిలాసఫీ. అదే చెప్తున్నాడు మన కృష్ణ పరమాత్మ. అందరూ పోయేవాళ్ళే అయినప్పుడు ఏడ్చి సాధించేది ఏముంటుంది? అందుకని ఎందుకు అంతలాగా స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళెవరో వచ్చారు నువ్వు మళ్ళీ పిండుకుని ఏడవడం? నెక్స్ట్ క్యాండిడేట్ ఎవడో మనలో మనకే తెలియదు. అలా అబద్ధం ఏడుపు ఎందుకు? ఏడిస్తే నిజమైన ఏడుపు. నిజమైన ఏడుపు వచ్చింది అనుకోండి, మనం ఒక్కళ్ళనే ఏడుస్తామండి. ఎంతమంది ఇంత పెద్ద డ్రామా చెయ్యం మనం. నిజమైన ఏడుపు వచ్చింది అనుకోండి, అది ఓకే, టు బి జస్ట్ మొమెంటరీ, అంతే. కొన్ని క్షణాలు ఉంటుంది అంతే ఆ దుఃఖం. కంటిన్యూస్గా ఎవరు వస్తే వాళ్ళనే చూసి ఈ చాలా టాలెంట్ ఉండాలి.
మనం కూడా పోయే వాళ్ళమే కనుక ఇతరుల కోసం ఏడవడం కన్నా మన కోసమే మనం ఏడ్చుకుంటే మంచిది కదా. మనం ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఏ బట్టలు ఆరేసుకోవాలి, ఏం ఉతుక్కోవాలి, ఏం ఇస్త్రీ చేసుకోవాలి, ఏం వండాలి, పిల్లాడు వస్తాడు, టిఫిన్ చేయాలి, ఇల్లు తొడవాలి, కడిగించాలి, దుప్పించాలి, ఈ పనులు చేసుకుంటే మంచిది కదా. నీ ఏడుపు గురించి నువ్వు ఏడవడం మంచిది కదా. ఇక బతుకంతా అలాంటప్పుడు ఎంతకాలం ఏడవాలి? పోయే వరకు ఏడుస్తూనే ఉండాలి కదా. అలాంటప్పుడు ఇవాళ పెద్దరెడ్డి గారు పోయారు, రేపు చిన్నరెడ్డి గారు పోతారు, ఎల్లుండి బుల్లిరెడ్డి గారు పోతారు. ఎంతమంది కోసం నువ్వు ఇంతలా గొంతు చిచ్చుకుని ఏడుస్తావు? ఎవరి కోసం బాగా ఏడవాలన్నది ఇప్పుడే నువ్వు డిసైడ్ చేసుకో. ఇక బతుకంతా ఇలా ఏడుపుతోనే సరిపెట్టుకుంటే బ్రతుకులో వేడుక ఎప్పుడు? పోయిన తర్వాతేనా? పోయిన తర్వాత వేడుక ఉంటే ఉండొచ్చు, ఊరేగింపు కూడా చెయ్యొచ్చు, కానీ నువ్వు ఉండవు. నిన్ను రేపొద్దున ఊరేగిస్తారు, నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. దానిని చూడడానికి మనం ఎక్కడ ఉంటాం? మనం ఉండం. మనం లేకుండా జరిగే మన చివరి ఉత్సవమే చావు. మనం అక్కడే ఉంటాం కానీ లేవు. అదే చివరి ఫంక్షన్ మనకి. మనం వినకుండా మన పక్కన నడిచేదే కదా చావు మేళం. ఎందుకు వచ్చింది ఈ చావు బాధ? మనకు వినపడదు, వాడు వాయిచ్చేస్తూ ఉంటాడు, మనకు వినపడదు. అసలు అలాంటప్పుడు ఇంకే ఈ చావు మేళం బాబు నీకెందుకు? నువ్వే ఎంత ఎంత బాగుందంటే అసలు ఐ జస్ట్ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసు. తెలిస్తే ఆ ఏడ్చేదేదో ముందే ఏడవచ్చు. చచ్చినవాడు ఏడవలేడు, ఏడ్చేవాడు చావకుండా ఉండలేడు. ఆయన ఎప్పుడు వస్తుంది చావు? ఏమో ఎవరికి తెలుసు. ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. ఇవాళ నేను పోతాను, రేపు పొద్దున నాకు ఒక్క తెచ్చిపోతుంది, ఎల్లుండి ఎక్కడో ముసలాడు తెచ్చిపోతాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇవాళ వీళ్ళు ఆవాళ టీవీ నైన్లో ఎలా చూపెడుతున్నారండి? ఏమైనా అంతూ పొంతూ లెక్క పత్రం ఏమైనా ఉన్నాయా అండి? ఎంతమంది కోసం ఏడుస్తారు? ఇక్కడ ప్లేట్లో ఉప్మా పెట్టుకుంటున్నారు, అక్కడ వాళ్ళందరూ చచ్చిపోయారు అంటున్నారు, మనం జీడిపప్పులు ఏడుకుని మరీ తింటున్నాం. నిజమా కాదా? 2 దోశలు వేసుకుని, ప్లేట్లో కొబ్బరి చట్నీ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని, టీవీ పెట్టుకుని, టీవీ నేరాలు ఘోరాలు, పెళ్ళ మొగుడిని పెక్క చంపేసింది, కుక్కలు ముక్కలు చేసేసింది, కుక్కర్లో పెట్టేసింది, ఏదో మూట కట్టేసింది, ఎక్కడో పెట్టేసింది, ఏదో చేసేసింది. అవునా అవునా అనుకుంటూ అత్తుకుని కూడా ఉందా లేదా? ఇవన్నీ కూడా చూసి చెప్పండి, ఇక్కడ ఏడుపు ఉందా? విషాదం ఉందా? ఏమి లేదు. చావు అంటే ఏమిటి? చచ్చేది ఎవరు? ఉన్నది పోవడమే మృత్యువా? ఇప్పుడు మనం సీరియస్గా ఆలోచించాలి. నౌ బీ సీరియస్, నో డోంట్ లాఫ్ ఎనీమోర్. అది తెలియనంత మాత్రాన ఉన్నది లేకుండా పోతుందా అంటే? చావు అంటే ఏమిటి? చచ్చేది ఎవరు? ఉన్నది పోవడమే మృత్యుమా? నశించడమే మృత్యువా? నశింపు ఏమిటి? మార్పే కదా. నశించడం అంటే జస్ట్ ట్రాన్స్ఫర్మేషనే కదా. ఈ దేహం పోయింది, మళ్ళా కొత్త దేహం వచ్చింది, జస్ట్ ఒక మార్పు, అంతే కదా. అలా చూసినప్పుడు మనం ఎప్పుడు మరణిస్తున్నాము అంటే, ఎప్పుడూ అర్జున మనం నిత్యం మరణిస్తూనే ఉన్నాం. నిత్యం నిద్రలో ఒకసారి మరణిస్తాం, తర్వాత శాశ్వతంగా ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అలర్ట్నెస్. రోజు మనం మరణిస్తున్నాం, మళ్ళీ లేస్తున్నాం అండి కదా. చక్కటి ఉపమానం. థ్యాంక్ యూ సో మచ్. సో మనం నిత్యం మరణిస్తూనే ఉన్నాం, ప్రతి క్షణం మరణిస్తూనే ఉన్నాం. అదేదో రాలేదు, మరణించాం. ఇదేదో వీళ్ళు ఇవ్వలేదు, మరణించాం. వాళ్ళు ఎవరో మనల్ని తీసుకెళ్ళలేదు, దింపలేదు మనల్ని బండి మీద, మరణించాం. లేదు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. క్షణక్షణం మరణిస్తూనే ఉన్నామండి మనం. సో దేహం రాలిపోవడమే మరణమా? అదే నిజమైతే దేహం ఒకేసారి రాలిపోతుందా? దేహం ఒకేసారి రాలిపోతుందా అండి? కాదు కదా. ఇంటర్వెల్స్ ఉన్నాయి, దానికి టైం ఉంది. ముందు జుట్టు రాలుతుంది, గోళ్ళు రాలుతున్నాయి, క్షణాలు రాలుతున్నాయి, రెప్పలు వాలుతున్నాయి, లేస్తున్నాయి. ఎప్పుడు ఎప్పుడు అయిపోతాయో తెలియదు. ఎప్పుడు వేసిన రెప్ప ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. మృత్యువు నీ పక్కనే ఉంది, నీతోనే ఉంది. ఇప్పుడా అంటూ. కానీ మనం ఏంటంటే ఒక భ్రాంతిలో ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా కొట్టుకెళ్తే డజన్ చీరలు కొనేసుకుంటాం. ఇంకో 10 ఏళ్ళు కట్టుకోవచ్చని. ఎవరికి తెలుసు ఏమవుతుందో? డోంట్ బి సీరియస్. దేహం రాలిపోవడమే మరణమా?
జోక్గానే వినండి, జస్ట్ క్యాజువల్గానే వినండి, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అదే నిజమైతే దేహం ఒకేసారి రాలిపోతుందా? రాలదు. వెంట్రుకలు రాలుతూ ఉంటాయి, పళ్ళు రాలుతూ ఉంటాయి, మళ్ళీ కట్టించుకుంటున్నాంగా, అలా వదిలేయట్లేదుగా. బాబాయ్ ఏంటి షేప్ అంతా మారిపోయింది అంటున్నాం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, రూట్ కెనాల్ చేయండి అంటున్నాం, బేరం ఆడుతున్నాం, మళ్ళీ రీప్లేస్మెంట్లు చేయించుకుంటున్నాం, పళ్ళు రాలుతున్నాయి, జుట్టు రాలుతోంది, వెన్ను వంగుతోంది, చూపు తగ్గి కళ్ళు వాలిపోతున్నాయి, క్యాటరాక్ట్ వచ్చేస్తుంది, అయినా సరే సర్జరీలు చేయించుకుని మళ్ళీ క్లాసులకు రెడీ అయిపోతున్నాం, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, అయినా సరే కట్లు వేసుకుని మరీ వచ్చేస్తున్నాం. మరణం యొక్క అనుభూతి నిత్యం అనుభవిస్తున్నామండి మనం, బట్ స్టిల్ లేస్తున్నాం, మళ్ళీ బతుకుతున్నాం. ఇప్పుడు జీవితం అనేది అమృత తుల్యమా కదా? ఏదైనా ఏదో కట్టేశారని ఇంక నేను ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు, నా జీవితం అయిపోయింది అనుకుంటాను, నేను అనుకోవట్లేదు అలాగా. లేదు, నేను ఇంకా రావాలి, నేను ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకో 10 క్లాసులు చెప్పుకోవాలి, ఇంకా ఎక్కడైనా ఏరియాస్ ఏమైనా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, బాగా వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కోవాలి, ఇలాంటి కోరికలన్నీ ఉన్నాయి కదండి. ఇంకా నాకు మరణం ఏంటి? ఎస్ ఎస్, మన్నుని మూజూడాలని వెన్నుపాము వంగుతోందిగా, కిందన్న మట్టిని అంటుకునేంత వరకు నీ వెన్నుపాము వంగుతూనే ఉంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు దుఃఖించని మనం చావుకే ఎందుకు భయపడుతున్నాము? ఇవన్నీ మరణాలే, తాత్కాలికమైన మరణాలు. మళ్ళీ లేచి నిల్చుంటున్నాం, ఒక్క క్షణం అక్కడ శ్వాస ఆగుతుందండి, పడిపోయాం, షాక్లో ఉంటాం, ఏం జరిగిందో తెలియదు. నాకు ఫస్ట్ టైం అలాగే జరిగింది. ఈ చెయ్యి వెళ్ళి గోడకు కట్టుకుంటే కింద పడిపోయాను. నేను పడిపోతే అలా ఆకాశం కనిపిస్తాం, అసలు ఎక్కడున్నానో ఏమో అర్థమో లేదు కొంతసేపటి దాకా. అప్పుడు నెమ్మదిగా స్పృహ వచ్చి నెమ్మదిగా లేచి కూర్చున్నాక ఓ మూల డ్రైవరు, ఇంకో మూల నుంచి ఈయన, వీళ్ళందరూ వచ్చి లేవదీశాక అవునా ఆహా అనుకున్నాను. అప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, మేము కావాలి ఇప్పుడు విజయవాడ తీసుకెళ్ళాలన్నావు. అయిపోయింది ఆ క్షణంలో. ఆ మృత్యువు, ఆ ఫీలింగ్ ఫ్యూ సెకండ్స్ నీ బాడీ నీ దగ్గర లేదు, నీ సెన్సెస్ నీ దగ్గర లేవు. ఆ మృత్యు అనుభూతి నువ్వు అనుభవించావా లేదా? సో క్షణక్షణం మనం మరణిస్తూనే ఉన్నామండి. సో మరణం లేనిది ఎప్పుడు? ఇది జరగకుండానే అది జరుగుతుందా అంటే, గడియారంలో క్షణాల ముళ్ళు తిరిగినప్పుడు పట్టించుకోని మనం గంటల ముళ్ళు తిరిగినప్పుడే ఎందుకు పట్టించుకుంటున్నాం? సెకండ్స్ కదులుతున్నాయి, యూ డోంట్ కేర్. టైం గంట అయింది, అరగంట అయింది, 30 గంట అయింది అంటున్నావే తప్ప ఇన్ని సెకండ్లు అయింది అని దాన్ని చూస్తున్నావా? లేదు. అది ఇక్కడ కూడా అంతే, క్షణక్షణం మరణం జరుగుతోంది. జుట్టు ఊడుతోంది, కొత్త జుట్టు వస్తోంది, గోళ్ళు తీసేస్తున్నావు, మళ్ళీ కొత్త గోళ్ళు వస్తున్నాయి, పళ్ళు రాలిపోతున్నాయి, మళ్ళీ పళ్ళు కట్టించుకుంటున్నావు. ప్రతిరోజు బాడీలో డెడ్ సెల్స్ అనేవి వస్తున్నాయి నువ్వు స్నానం చేసినప్పుడు. అలాంటప్పుడు మనం రోజు స్నానం చేస్తాం కనుక, లేదు 4 రోజులు స్నానం మానేయండి ఇలా అంటే మట్టి వస్తుందా రాదా? డెడ్ టిష్యూస్, డెడ్ సెల్స్. ప్రతి క్షణం కూడా నీ బాడీలో ఎన్ని సెల్స్ చనిపోతున్నాయి, ఎన్ని సెల్స్ కొత్త సెల్స్ పుడుతున్నాయి, ఎనీ ఐడియా? మైటోకాండ్రియా ఎంత పెద్ద వర్క్ చేస్తోందో మనకు తెలుసా. ఇట్ ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాడు. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, వదులుతున్నాం, ఎన్ని సెల్స్ రెనోవేట్ అవుతున్నాయి, ఎన్ని డెడ్ సెల్స్ వెళ్ళిపోతున్నాయి. ప్రాణాయామం జరిగేటప్పుడు ఏం జరుగుతోంది? బయటనున్న ఎన్ని క్రిములు లోపలికి వచ్చి చచ్చిపోయి బయటకు వెళ్ళిపోతున్నాయి. సూక్ష్మ క్రిములు. ఎంత వధ జరుగుతోంది, ఎంతమందిని చంపుతున్నాం మన కళ్ళకేం తెలియట్లా. దాన్ని అనుభవంలో చెప్తున్నాడు. దేహంలో ఉన్నవి దేహంగా ఉన్నవి ఒక్కొక్కటి పోతున్నా పెద్దగా రోధించిన మనం మరణానికే ఎందుకు దారుణంగా విలపిస్తున్నాం? పెద్దగా ఎవడో చచ్చిపోయాడు కానీ గట్టిగా ఏడ్చేస్తున్నాం, మామ చచ్చిపోయిందని కానీ గట్టిగా ఏడుస్తున్నాం. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ అలా మంచంలో ఉండి 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 ప్రతి పార్టు, ప్రతి సిస్టము స్టెప్ బై స్టెప్ చచ్చిపోతూనే ఉంది. నీ కళతో నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆఖరికి ప్రాణం మనిషిని వదిలి వెళ్ళిపోయాక విపరీతమైన దుఃఖంతో నువ్వు ఏడుస్తావు ఆ మమకారం వల్ల. ఎందుకని? ఆ మమకారం వల్ల. ఆ మమకారం ఏమిటి? మమకారం అంటే ఏమిటి? అదే అజ్ఞానం, అదే దుఃఖానికి కారణం. మా అమ్మ పేరు చెప్పేసరికల్లా, నాయనమ్మ పేరు చెప్పేసరికల్లా కళ్ళమ్మటి నీళ్ళు బొడబట అలా వచ్చేస్తూ ఉంటుంది. మరణానికి ఎందుకు దారుణంగా వినిపిస్తున్నాం అంటే, మరణం తర్వాత మనిషికి రూపం ఉండదు కనుక.
మనిషికి రూపం ఉండదు, తీసుకెళ్ళిపోతారు కదండి శరీరాన్ని. ఆత్మ ఉంటుంది అనే రియలైజేషన్ మనకి అప్పట్లో లేదు, మనకి తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, కళ్ళు దేహానివి అయినా కళ్ళు పోయినా దేహం ఉంటుంది, పళ్ళు దేహానివి అయినా పళ్ళు రాలిన దేహం ఉంటుంది. కానీ దేహమే రాలిపోతే ఏముంటుందండి? ఏమీ ఉండదు. అందుకే మరణ బాధ దారుణంగా ఉంటుంది. అన్ని సిస్టమ్స్ మీరు మనిషి ఇంకా ఒక 10 minutesలో అయిపోతాడు అనగానే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అసలు ఒక 2-3 days ఇంకా అయిపోయిందండి, ఇంకా సెన్సేషన్స్ ఏం లేవండి అంటే చూడండి. వాళ్ళు చూస్తూనే ఉంటారు కానీ మీకేం చూడటం లేదంటే ఆ సెన్సరీ నర్వ్స్ అవి పనిచేయట్లేదు, ఆ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయింది, సర్క్యులేషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది, పట్టు ఉబ్బిపోయింది, మలమూత్రాలు ఆగిపోయాయి, ట్యూబ్ వేసి యూరిన్ అది లాగుతూ ఉంటారు, కాళ్ళు చేతులు కదలం అంటే ఎన్ని సిస్టమ్ వన్ బై వన్ దే ఆర్ బికమింగ్ డెడ్. దిస్ ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. పేషెంట్ దగ్గరే ఉండడంతో ఈ అనుభవాలన్నీ ఇలా అవుతుందా, అలా అవుతుందా, ఇలా అవుతుందా, దుఃఖం మనసులో ఉంటుంది కానీ సిస్టమ్స్ అన్నీ ఇలా ఫెయిల్ అయిపోతున్నాయి. లాస్ట్లో బెడ్ రిడన్ అయిపోయిన మనుషులు బెడ్ సోర్స్ వచ్చేసి వాళ్ళు అలా కళ్ళతో అలా చూస్తూ ఉంటారు. నాన్న మనం వెళ్తే రెప్పలు ఇలా ఆపి ఇలా అంటారు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, మాట్లాడలేరు, మాట కూడా ఆగిపోయింది, ఏ రకమైన సెన్సేషన్ లేదంటే ఏంటి? ఎన్ని సిస్టమ్స్ బ్రేక్ డౌన్ అయిపోయాయి వాళ్ళు. ఇంకా పూర్తిగా అన్ని కదలికలు ఆగిపోయాక దాన్ని మరణం అన్నారు. దానికోసం ఎందుకు ఇంతలా ఏడవడం? దే ఆర్ గోయింగ్ టు లీవ్. అయిపోయింది శరీరం, నేను ఇంకా సాయం పట్టలేనని చెప్పేసింది శరీరం. ఇది రోగగ్రస్తుడైన వాడి విషయంలో. కర్మ అంటూ జరిగితే ఫలితం ఉండాలి, ఫలితం లేని కార్యం ఉండదు, అలాగే కారణం లేని కార్యము ఉండదు. కానీ మరణ బాధకు ఏ ఫలము ఉండదు, కారణము ఉండదు. ఏడుపు కార్యమే కదా, మరి దానికి కారణం ఏమిటి? చావే. మనిషి చచ్చిపోయాడు కదా నువ్వు ఏడుస్తున్నావు, అయితే చావకూడదు చచ్చిందా? ఆ క్వశ్చన్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చావకూడదు చచ్చిందా, చావదగిందే చచ్చిందా? చావదగిందే చచ్చిందా? చచ్చిపోకూడదు అనుకున్నవాడు చచ్చిపోయాడా, లేకపోతే చావదగిందే చచ్చిందా, చచ్చిపోవాలి అనుకున్నవాడే చచ్చిపోయాడా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చావకూడదు ఎలా చస్తుంది? చావదగిందే చస్తుంది. అందుకే వెయ్యి, బాణం వెయ్యి, వాడు అలాగే చచ్చిపోవాలి, అందుకే వెయ్యి. నేను చెప్తున్నాను కదా, బాబోయ్ అనుకో. మరి చావదగిందే సహజంగా చచ్చేటప్పుడు అసహజంగా ఏడవడానికి కారణం ఎక్కడుంది? హేతు ఏమిటి అంటే, ఇంత తొందరగా పోతాడని అనుకోలేదు, ఇంకా ఉంటాడు, ఇంకో 10 ఏళ్ళు అలా మంచంలో కోమాలో ఉంటాడు. నువ్వు చేస్తావా? రోజు తిట్టుకుంటూ చేస్తావు, పైకి అలా మాట్లాడతాం మమకారం వల్ల. ఇంకా కొంతకాలం ఉంటాడని అనుకున్నాను, అందుకే ఏడుస్తున్నాను. అదే నా ఏడుపుకి కారణం అంటారా? నిన్ను అలా అనుకోమన్నది ఎవరు? నువ్వే అనుకున్నావు. ఎవరైనా వచ్చి చెప్పారా నీకు? లేదు, నువ్వే అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్లు జరగలేదు. అలాంటప్పుడు అలా ఊహించినందుకు ఏడవాలి కానీ చచ్చినందుకు ఏడవడం దేనికి? నువ్వు అలా ఊహించినందుకు నీకు పడి నువ్వు ఏడవాలి తప్ప, ఇక్కడ వాస్తవంగా ఒక సంఘటన జరిగింది, దాని గురించి నువ్వైతే ఏడవలసిన అవసరం లేదు. సరే, ఏడవడానికి సరైన కారణం దొరకడం లేదు, అలా ఉంచుతాం. సరైన కారణం లేదు ఏడవడానికి. ఏడ్చినందుకు ఫలం ఉంటుందా? ఏడ్చినందుకు ఎవరైనా ఇస్తారా అండి మీకు? లేదు, ఉండదు. అందుకే కొందరే ఏడుస్తారు, అందరూ ఏడవరు. అయిన వాళ్లే ఏడుస్తున్నారు. ఏడుపుకు ఫలితం ఉండేట్లయితే అయిన వాళ్లే కాదు, కాని వారు కూడా అయిన వారి కన్నా ఎక్కువగా ఏడ్చి ఉండేవారు. కానీ వీళ్ళేమిటి, అందరూ అదే పనిగా ఏడుస్తున్నారు. అంటే మరణించిన వారి కోసం మనం పెద్దగా రోధిస్తే అతడు మారు పలుకుతాడా, తిరిగి వస్తాడా? దుఃఖం మరణించిన వారిని బతికిస్తుందా? అదేమన్నా అమృతమా? అలాంటప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? మనం ఏడిస్తే వాడు బతుకుతాడు అంటే అందరూ మొదలెడతారు, ప్రయోజనం ఏమీ లేదు. మరణించిన వారికి మన ఏడుపు వినిపించదు. చచ్చిపోయిన వాడికి నువ్వు ఎంత ఏడ్చినా వాడికి వినిపించదు. బతికున్న వాళ్ళేమో ఏడుపుని వేడుకగా వినలేరు. చావు వస్తే ఎవరు నిలవరు, చావు రానప్పుడు పొమ్మన్నా ఎవరు కూడా పోలేరు. పోయిన వాళ్ళు పోయారని, ఉన్నవాడు పోతారని ఏడవటానికి ఏడ్చేవాడు మాత్రం పోకుండా ఉంటాడా? ఏడ్చేవాడు మాత్రం పోకుండా ఉంటాడా? వీడు ఒకరోజు వెళ్ళిపోవాలి. అందరూ కూడా ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళిపోవలసిన రోజు ఎప్పుడో ఒకరోజు వస్తుంది. అందుకని అర్జున, ఈ దుఃఖం నీకు తగదు.
అర్జునుడి మాటలేమో పండిత వచనాల్లా ఉన్నాయి. ప్రవర్తన చూస్తే దుఃఖింపదగని వారి కోసం పాపంలో వల్ల ఏడుస్తున్నాడు. పలుకుల్ని బట్టి పండితుడిని భావించాలా, రోదనను విని పామరులను నిర్ణయించాలో అర్థం కావడం లేదు. ఆత్మ పుట్టింది కాదు కనుక చావదు. చావు లేని దాని విషయంలో దుఃఖం ఉండదు. ఆత్మ కానిది అనాత్మ, దానికి నిత్యత్వం లేదు. ఆత్మ నిత్యము కనుక ఆత్మ కొరకు నువ్వు దుఃఖింపనవసరం లేదు. ఈ ఆత్మ ఇవాళ ఇక్కడ ఉంది, రేపొద్దున ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకని దాని గురించి నువ్వు ఏడవక్కర్లేదు. అనాత్మ నిత్యము కాదు కనుక దాని కొరకు కూడా దుఃఖింపనవసరం లేదు. ఆత్మ లేదు అక్కడ, ఉత్త శరీరం కోసం నువ్వు ఏడవాలా? దాని గురించి కూడా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి ఆత్మానాత్మ వివేకం గల పండితులు దేనికోసము కూడా వాళ్ళు బాధపడరు. వివేకం లోపించిన కారణంగానే పార్థుడు విషణ్ణ వదనంతో బాధపడుతున్నాడు. కంట్రోల్ చేయలేకపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దుఃఖం అసంగతం అంటూ ప్రాణాలు వస్తాయి కనుక అవి పోతాయి. ప్రాణం ప్రవేశిస్తుంది కదండి మనలోకి, మన శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది కాబట్టి అది ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దాని టైం ప్రకారంగా అది వస్తుంది, దాని టైం ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. దానికోసం నువ్వు ఏడవాలా? నీ చేతుల్లో లేదు. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటారు పెద్దవాళ్ళు మనం బాధపడుతుంటే. ఆ విషయానికి మనం వెయిట్ ఇవ్వాలండి. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. దుఃఖానికి ఆస్కారం లేని విషయం. ఆత్మ రాలేదు కనుక పోదు. పోలేని ఆత్మ విషయంలో దుఃఖానికి అవకాశమే లేదు కనుక ఈ జ్ఞానం గల పండితులు దుఃఖించరు. ఈ ఆత్మ విషయంలో దుఃఖానికి అవకాశం లేదు. అది జస్ట్ సాక్షిభూతం, అలా ఉంటుందంటే. దానికి స్వపమోహాలు లేవు, రాగద్వేషాలు లేవు, అహంకారాలు లేవు. ఇవన్నీ ఉన్నవి ఎవరికి? నరుడికే. అందుకే వీడే వెక్కి ఏడుస్తూ ఉంటాడనమాట. అందుకని కానీ ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే పండితులు కాబట్టి వాళ్ళు దుఃఖించరు. ఏదో ఒకసారి కొంచెం బాధపడతారు, అయ్యో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు అనుకుంటారు. వాళ్ళు చేసిన మంచి పనులు తలుచుకుంటారు. అంతే తప్ప మా పనులన్నీ మానేసేసి మేము ఇలా ఏడుస్తూనే కూర్చుంటామని వాళ్ళు కూర్చోరు కదా. నెక్స్ట్ పని ఏదో చేసుకుంటారు కదా. చావు విషయంలో దుఃఖించేవారు పండితులు కారు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. దేహాలు అనిత్యాలు, నేడు ఉండినా రేపు లేకుండా పోయేవి. ఉన్నప్పుడు కూడా ఒక్కనాటికి వల్లకాటికి అనే జపం చేస్తూనే ఉంటాయి. సో ఆత్మనిత్యం అనంతం, అది ఉన్నదే పోనీదే. ఈ విధమైన జ్ఞానంతో పండితులు శోకాన్ని దాటుతారని చెప్తున్నాడు. దుఃఖం అసంగతం అంటూ ఆరంభించి, దుఃఖం అసంగతను అసలు దుఃఖించాల్సిన అవసరం లేదు అని మొదలుపెట్టిన పరమాత్మ ఏమని చెప్పాడు అంటే, దుఃఖించకు అంటూ శక్తివంతంగా సమాప్తి చేసి బోధ యొక్క ఫలితాన్ని గీతాచార్యుడు సుస్పష్టం చేశాడు. దుఃఖింపదగింది లేదు అనేది గీతోపదేశానికి బీజం. భగవద్గీతలో మనకి టోటల్గా చెప్పేది ఏంటి అంటే, అసలు దుఃఖానికి కారణం అనేదే లేదు. నువ్వు అసలు దేనికి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని విత్తనాలు జల్లారండి, మిరప విత్తనాలు జల్లారండి, నారు వచ్చిందండి. ఎంతసేపు నువ్వు సంతోషపడుతున్నావు, నేను వేసిన విత్తనాలు మొలకెత్తాయి, పంట పండింది, కాయ కాసింది అని. ఆ భూమి ఏమైనా దుఃఖిస్తోందా? ఆ మొక్కలు ఏమైనా పొడిపోతున్నాయా? అయ్యో నీ పంట పండింది, ఇలాగైంది అలాగైందని వాటికి అవి ఏమైనా మీతో వచ్చి చెప్పాయా? లేదు కదా. కానీ నువ్వు సుఖము దుఃఖము అనే ఈ ద్వంద్వాల మధ్యలో కొట్టుకుంటున్నది నువ్వు కాబట్టి సర్వపాపాల నుండి విడిపడి మోక్షాన్ని పొంది దుఃఖానికి దూరం కావడమే ఇక్కడ మనకి కీలకమైనటువంటి విషయం. అద్వైతం అంటే అందరూ అంగీకరించగలిగే సామాన్యమైనటువంటి విషయం కాదు. అందరూ అంగీకరించాలని అందరూ కూడా కోరుకోరు. పెద్ద వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు. ఎందుకంటే ఎవరో తప్ప దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో లేరు. ఎక్కడో ఆదిశంకరాచార్యులు వారు అలాంటి వాళ్ళే ఉన్నారు, పెద్ద వాళ్ళు. అలాంటి వారికి మేము చెప్పేది ఏమిటి అంటే, అవసరం లేకపోయినా కూడా ఆ అనే అక్షరంతో అన్నీ కూడా మొదలవుతాయి. ప్రతి విషయం ఏదైనా సరే ఆ అనే అందుకే అక్షరాల్లో నేను అకారాన్ని అంటాడు కదండి.
మీరందరూ చదివే ఉంటారు, భగవద్గీత అందరికీ తెలిసే ఉంటుంది. అకారాల్లో నేను, అక్షరాల్లో నేను అకారాన్ని అంటాడు. అనాత్మ, అనాత్మ లక్షణాలని ఆత్మయందు ఆరోపించుకొని దుఃఖించడం అందరిలాగే అర్జునుడికి కూడా సాధారణ మోహం అయితే, స్వధర్మాన్ని అధర్మంగా భావించడం అర్జునుడికి మాత్రమే ఉన్న అసాధారణమైనటువంటి మోహం. మనందరికీ అసాధారణమైనటువంటి మోహంలో మనం ఉన్నామండి. ఆ అసాధారణమైనటువంటి మోహంలోంచి మనమందరం కూడా బయటికి రావాలి. సాధారణ మోహంలాగే అసాధారణ మోహం కూడా అందరికీ ఉంటుంది. ఇదేంటంటే అర్జునుడి విషయంలో ఈ అసాధారణమైన మోహం యుద్ధ భూమిలోనే కనపడింది. మన విషయంలో ఎప్పుడు, మన విషయంలో, మరొకరి విషయంలో ఎప్పుడైనా అది మనకి తొంగి చూడొచ్చు. సో ధర్మ జీవనంలో కర్మే ప్రధానం గనక బంధహేతువైన కర్మని కర్మయోగంగా మార్చుకొని కర్మ సంఘం ఫల సంఘం లేకుండా సమబుద్ధితో ఆనందయాత్రను ఎలా సాగించాలో జ్ఞానస్వరూపుడైన స్థితప్రజ్ఞ యొక్క వైభవాన్ని ఎంత చక్కగా మనకి పరమాత్మ ముందు ఎలా వర్ణించాడో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నౌ లెట్ us టేక్ ఎ స్మాల్ బ్రేక్. జై శ్రీరామ్.